రోజున మనం తెలుసుకుందాం. హల్లెలూయా. ప్రతి కుటుంబం కూడా సుఖ జీవనంతో కూడిన సంవత్సరాలు చూడాల. ఈ 2026 సంవత్సరము 2025లో చూడలేని సుఖ జీవనంతో కూడిన సంవత్సరం మనం ఈ 2026లో మన కుటుంబంలో చూడటానికి దేవుడు మనతో మాట్లాడబోతున్న మాటలు ఇవి. హల్లెలూయా. మనం ఏం చేస్తే సంతోషముగాను ప్రభువులు ఆశీర్వాదకరముగాను సాతానుని జయించిన వారిగా మనం బ్రతుకుతామంటే బైబిల్ గ్రంథం మనకి చెప్తా ఉంది. చూడండమ్మా, సామెతల గ్రంథంలో ఈ సత్యాన్ని దేవుడు మనకు బయలుపరిచాడు. హల్లెలూయా. సామెతల గ్రంథము బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. బైబిల్ గ్రంథాన్ని తీసి సామెతల గ్రంథము, నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవనముతో గడచు సంవత్సరములను శాంతిని కలుగచేయును. ఆమేన్. ఈ రోజు మన కుటుంబాల్లో సమాధానం లేదు. బిడ్డలు ఉన్నారు కానీ సమాధానం లేదు, డబ్బులు ఉన్నాయి కానీ నెమ్మది లేదు, మనుషులు ఉన్నాం కానీ ఆరోగ్యం లేదు. ఇవేమి లేకపోయినా సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అవును కదా. హల్లెలూయా. అవునా కాదా? అందుకని వీటిని పాడు చేయవాడు ఎవరైనా అంటే సాతాను. ఇవి దేవుడు మనకు అనుగ్రహించాడు మనం ఇలాగ బ్రతకాలని. కానీ వాటిని దూరపరచడానికి అపవాదు చేయి కుయుక్తిని ఈరోజు మనం తెలుసుకొని వాటిని ఎదిరిస్తే ఇవి మనం చూస్తాం. మొట్టమొదటిగా సుఖ జీవనముతో గడుచు సంవత్సరాలు మన జీవితంలో మన కుటుంబంలో మనం చూడాలి అంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏందో తెలుసా? నా కుమారుడా నా ఉపదేశమును మరువకము. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. మాకు ఆ పని ఉందండి, ఈ పని ఉందండి, మాకు కుదరట్లేదండి, చేయాలని మాకు కూడా ఉంటుంది. పాస్టర్ గారు మేము చేయలేమండి, ప్రార్థనకు రావాలని మాకు కూడా ఉంటుందండి, మాకు కుదరదండి అంటే నీ జీవితంలో నా జీవితంలో సుఖ జీవనంతో కూడిన సంవత్సరాలు ఉండవండి. వాడు మొట్టమొదటిగా మనల్ని దూరపరచడానికి వేసే యొక్క ఎత్తే నాకు కుదరదు అనే మాట. హల్లెలూయా. అమ్మా, మొట్టమొదటి వాడు వేసే ఎత్తేంది? అదే పనికి సరే చిన్నగా పోయి శాతం ఏమైంది? అదే సెట్ అయింది. హల్లెలూయా. అలా కాదా? లోక సంబంధమైన కార్యానికైతే నేను కొద్దిగా బాగలేకపోతే చిన్నగా లేపట్టి నడిపిస్తుంది. దైవ సంబంధమైన కార్యానికైతే ఏదో కొంత బిడ్డ అక్కడ కూర్చోబెట్టింది. ఎందుకంటే అడిగి పోతే ఆ ఉపదేశం వింటే ఆ వాక్యం వింటే ఆశీర్వాదం. అందుకనే ఇది ఇనువాడు ధన్యుడు, దీన్ని చదువువాడు ధన్యుడు, దీన్ని పాటించువాడు మరీ ధన్యుడని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. ఈ ఉపదేశము నీవు వింటే ఎక్కడ దీవించబడతావో అన్నది వాడి ఉద్దేశము. అందుకనే వాక్యం వినటానికి ఏముండదు. అదే కదా నలుగురితో కలిసి సింధులేమను ఎంత హుషారు వస్తుందో. హల్లెలూయా. అవునా కాదా? అందుకని దేవుని యొక్క వాక్యం తేటగా బయలుపరుస్తుంది. మనము అపవాదిని జయించాలి అంటే, మన జీవితంలోనికి సంతోషమును సుఖజీవనమును తీసుకుని రావాలంటే ఉపదేశమును జాగ్రత్తగా వినాలండి. అప్పుడే మొదటి ఆశీర్వాదం మనలోని ప్రవేశిస్తుంది. ఈ 2026లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వినటానికి మన పాదాలు ఏం చేయాలంట? దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి మన పాదాలు ఏం చేయాలమ్మా? పరుగులు ఎత్తాలి. ఎందుకు తెలుసా? లోకములో 1000 దినములు గడిచే కంటే అమ్మా దేవుని మందిరంలో 1 దినము గడుపుట శ్రేష్టము. హల్లెలూయా. అంటే ఇక్కడ 1000 దినాలకు వచ్చిన దీవెన ఆశీర్వాదం అక్కడ 1 రోజుకే వస్తుంది కాబట్టి నేను అక్కడ పోలేదు. నా జీవితంలోనికి నేను దేవుని సేవలోనికి వచ్చి ఇది 27వ సంవత్సరం. దేవుని సేవలోకి వచ్చి సేవను స్టార్ట్ చేసి 27 సంవత్సరాలు. 27 సంవత్సరాల్లో నెలకి ఎన్ని ఆదివారాలు వస్తాయి? సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు వస్తాయి? ఈ 27 సంవత్సరాలు ఎన్ని ఆదివారాలు వచ్చుంటాయి? కానీ ఒక్క ఆదివారం కూడా నా జీవితంలో నేనేం చేయాల? సెలవు తీయాల.
ఒక ఆదివారం మా మామూలు పెళ్ళిళ్ళు వచ్చాయి, మా అన్న కొడుకు పెళ్ళిళ్ళు వచ్చాయి. రాకపోతే నీకు నాకు బంధాలు దిగిపోతాయి. కానీ నేను ఎందుకు వాళ్ళకి తెలుసా, మనుషులతో బంధాలు దిగిపోయిన బాధ లేదు, కానీ దేవునితో బంధం దిగిందనుకో ఇక మన జీవితంలో ఒకడు వస్తాడు. హల్లెలూయా. అమ్మా సాతాను గాడు వస్తే శాంతి సుఖ జీవనంతో కొన్ని సంవత్సరాలు మన జీవితంలో ఉండకుండా పోతాయి. అందుకని ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవద్దని 2026 సంవత్సరంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఈ 2025 అంతా అడపాదడప మందిరానికి పోయే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నామేమో, అంచనా వేసుకునే వాళ్ళకి దేవుని కంటే ఎక్కువైన పని ఏదన్నా వస్తే దేవుని పక్కన పెట్టే వరకు ఉన్నాం. దేవుని కంటే ఎక్కువైంది ఏమి లేదండి, ఇది మాత్రమే ఖచ్చితంగా చెప్తాను. నేను ఎందుకు ఈ 27 సంవత్సరాలు ఒక్క ఆదివారం కూడా పట్టలేదంటే దేవుని కంటే ఎక్కువైంది ఏది ఉంది అని నేను అనుకోవాలా. గుర్తుపెట్టుకోండి, నా దేవుని ఆశీర్వాదం కంటే నా దేవుని సన్నిధి కంటే ఎక్కువైంది లోకంలో ఏదో ఉందని నేను అనుకోవాలా, లేకపోతే నేను కూడా పెట్టేవాడిని. మా చిన్న పెద్ద పిల్లలు ఆయన ఒక్కడే కొడుకు, సత్యనపల్లి. నువ్వు రావాలబ్బాయి తమ్ముడి పెళ్ళికి అన్నాడు. ఏ వారం అన్నా అన్నాడు, ఆదివారము. హల్లెలూయా. అమ్మ మీరు ప్రార్థన చేసుకుని మన కొడుకు పెళ్ళి అంటే వాళ్ళేమనరు, వాళ్ళు పోతారు చక్కగా పాటలు పడుకుని ప్రార్థన చేసుకుని వస్తారు. కానీ నేను చెప్పాను కుదరదు, కుదరకపోతే నువ్వు నా ఇంటికి వస్తే నేను బయట నిలబెడతాను అబ్బాయి అన్నాడు. హల్లెలూయా. బయట నిలబెట్టిన పర్లా నీకు నాకున్న బంధం తెగినా పర్వాలేదు, కానీ నా యేసయ్యకి నాకు ఒక బంధం ఉంది. అది గినది ఏంటంటే నేను బతకలేను. మొహవాటలా అని చెప్పేసాను. హల్లెలూయా. మనము ప్రతి చిన్నదానికి చర్చి కంటే ఎక్కువైంది అనుకుంటాం. అలా కలిగించేది ఎవరయ్యా అంటే సాతాను గాడు. అందుకని దేవుని ఉపదేశం కంటే ఎక్కువైంది ఏది, దేవుని సన్నిధి కంటే ఎక్కువైంది ఏమి. అందుకని మొదటి ప్రేమ ఎవరికి ఇమ్మన్నాడు, నీ తల్లి కంటే తండ్రి కంటే అన్నదమ్ముల కంటే భార్య బిడ్డల కంటే ధనధాన్యముల కంటే నీ ప్రాణము కంటే ఎక్కువగా నన్ను ప్రేమించువాడు మాత్రమే నాకు పాత్రుడు అవుతాడు. హల్లెలూయా. మత్తయి సువార్త 10:37 స్పష్టంగా రాయబడి ఉంది. అందుకని నీ జీవితంలో నా జీవితంలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మొదటి స్థానాన్ని దేవుడికి నేర్చుకోవాలి. ఈ 2026లో నీవు మొదటి స్థానాన్ని ఎవరికి ఇవ్వాలి, అంతేగాని దేవుడు తర్వాత చూస్తున్నాడండి ఏ పని లేనప్పుడు మొత్తాలు పాస్టర్ గారు ఇప్పుడు మాత్రం ఏం చేయలేదు అంటే నీ జీవితం అరకొరగానే బ్రతుకుతుంటది. ఎట్లాంటి 2026 రాని, 2027 రాని, 2028 రాని అమ్మా. ఎందుకంటే నువ్వు దేవునికి సంపూర్ణ తీయలేనంత కాలము మన జీవితంలో మనం అలాగనే ఉంటాము. గట్టిగా దేవుని హల్లెలూయా. ఇక రెండో విషయం ఏందయ్యా అంటే అక్కడ అంటున్నాడు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దేవుని సన్నిధికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, వాక్యానికి దేవుని సన్నిధికి వెళ్ళడానికి. రెండో ప్రాధాన్యత ఏందయ్యా అంటే దేవుని యొక్క మాట వినటానికి, దాని ప్రకారం బ్రతకడానికి, వాక్యానుసారంగా బ్రతకడానికి రెండో ప్రాధాన్యత ఇవ్వాలండి మనం. అమ్మా ఆయన ఆజ్ఞలను గైకొనడానికి మనం ఏం చేయాలి, హృదయపూర్వకంగా. ఏదో పాస్టర్ గారు చెప్పారు తప్పట్లేదు మళ్ళీ అది బాధపడుతుందని ఎవరు పాస్టర్ గారి కోసము పక్కన వాళ్ళు బాధపడుతుంది. మా అమ్మ బాధపడ్డాన్ని వచ్చే మందిరానికి లేదు బాగా వచ్చేదండి. మా ఆయన తప్పక వెనకాల రా కోహలా బాబు తూకోడు, అందుకోసం వచ్చే. అంటే ఇక్కడ హృదయపూర్వకంగా కాదు అమ్మా, హృదయపూర్వకంగా కాదు. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ మరి నా కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నేనేమన్నా అంటున్నది ఏసై కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. హల్లెలూయా కదా. మనం దేని పూర్వకంగా చేయాలి, దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుని మాటని పాటించాలా. అప్పుడే మనకి దీవెనలు వస్తాయి. కష్టంగా చేయకూడదు దేవుని భక్తిని. కష్టం చేసినప్పుడు ఎట్లుంటది, టీవీ కాడ కూర్చుని మూడు అప్పుడు అయిపోయిందా, ఇప్పుడు అక్కడ పెట్టినట్టుంది అప్పుడు అయిపోయింది. అది మందిరం గారు అప్పుడు వదిలిపెట్టేవాడు కాదు. ఎందరుకుంటుందంట గిచ్చ 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 గిద్దరుకుంటుంది. హల్లెలూయా. అంటే నీకేమి లేదు, ఈ వాక్యం ఏంటో ఇష్టం లేదు, ఈ వాక్య ప్రకారం బతకటం ఏం లేదు. మరి ఏమి ఇష్టం ఉంది, ఆశీర్వాదాలు ఎంత బాగుంటుంది అమ్మా, సుఖంగా బతికి ఎంత బాగుంటుందో, అందరూ సంతోషంగా ఉంటే ఎంత బాగుంటుందో, ఆరోగ్యకరంగా ఉంటే ఇంకెంత బాగుంటుందో. వాటి మీద ఆశ ఉంది
కానీ వీటి మీద ఆశ లేదు. దేవుడు అంటాడు వీటి మీద నువ్వు ఆశ కలిగినప్పుడే వాటిని పొందుకుంటావు. హల్లెలూయా. దేవుడు కూడా మన యొక్క వ్యవహారం తెలిసే ఆయన పెట్టాడేమని, హృదయపూర్వకంగా నా ఆజ్ఞ నువ్వు గైకొన్నప్పుడే, హృదయపూర్వకంగా నా వాక్యాన్ని నువ్వు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ సుఖ జీవనంతో కూడా చూడు సంవత్సరాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. అంతేగాని మొక్కుబడి కోసం చేసినట్టు, నామకార్థంగా చేసినట్టు, ఖాళీ ఉన్నప్పుడు పోయి వచ్చినట్టు చేస్తే నువ్వు నామకార్థంగానే బ్రతుకుతూ ఉంటావు. ఏ దీవెనలు నీకు నాకు సమీపానికి కూడా రావు. హల్లెలూయా. దేవుని ఉపదేశాన్ని మరవకూడదు అమ్మా. దేవుని ఆజ్ఞని మనం హృదయపూర్వకంగా ఏం చేయాలి? గైకొనాలి. అప్పుడు అంటున్నాడు ఆయన, అమ్మా అవి దీర్ఘాయువుని నీకు ఇస్తాయంట. హల్లెలూయా. మన ఆయుష్ని పెంచుతాయంటమ్మా. ఈరోజు మందులతో కాదు ఆయుష్ని పెంచుకోవాల్సింది, అర్థమైందా? అయ్యా డబ్బులు లేకపోతే మనం 2 రోజులు కూడా బతకలేవయ్యా అనే స్థితిలో కాదు. నీ దీర్ఘాయువు దేవుని వల్ల పెరగాలి. అందుకని అంటాడు మొద్దు చిగురించినట్టుగా. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలోకి వస్తుందో, నువ్వు ఎండిపోయిన మొద్దు ఈయనకు వానబడితే అలా చిగురిస్తావు, అలా చిగురిస్తావు. 3 బారిన జీవితాలు చిగురిస్తాయి, కష్టాల్లో ఉన్న జీవితాలు చిగురిస్తాయి, నష్టాల్లో ఉన్న జీవితాలు చిగురిస్తాయి. అమ్మా ఇక నా జీవితం అయిపోయింది, ఇక నాకు సుఖమే లేదన్న జీవితం కూడా చిగురించి అమ్మా కొమ్మలతో, రెమ్మలతో, పూతతో, కాపుతో నిండుకొని ఉంటది. హల్లెలూయా. ఒకప్పుడు నేను అంతే అనుకుని అయ్యో ఎలాగైనా బ్రతకొచ్చు కానీ మనిషిగా బ్రతకడం ఒక కష్టమని పని చేయడానికే సోమర్తాను. నాకు పుట్టిన అమ్మాయి పుట్టింది ఫస్ట్. హల్లెలూయా. అమ్మాయి పుట్టగానే లక్ష్మణ్ పేరు పెట్టుకున్న, బాగా కలిసి రావాలని. శుక్రవారం పుట్టింది, ఇక ఏదో జరిగిద్ది అనుకున్నా, కానీ ఏం చేయకుండా ఏం జరిగింది? హల్లెలూయా. ఏదో జరిగింది. ఇంకా ఇక గుట్టలు నా ఇంటికి వస్తే అనుకున్నా, నేను కూడా అనుకున్నా, కానీ పనికి పోను. ఇంటి అద్దె కట్టుకోవాలా, కొట్టడానికి ఇల్లు లేదు, అద్దె కొంటుందా. హల్లెలూయా. అమ్మా అనేక చెడు వ్యసనాలు అలవాటైనవి. ఎట్లా జరిగింది? దేవుని యొక్క వాక్యాన్ని మనం పాటించగలిగినప్పుడేనండి. హల్లెలూయా. పని చేయకుండా జీతం వద్దమ్మా, వస్తుందా? రాదు. అందుకని దేవుడు కూడా ఆయన మాట విన్నప్పుడు మాత్రమే, హృదయపూర్వకంగా ఎప్పుడైతే అంగీకరిస్తావో. ఈరోజు చాలా మందికి ఆశీర్వాదాలు కావాలి, కానీ వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించరు. నామకార్థముగా అంగీకరిస్తారు. లాస్ట్కి ఇక బ్రతకడం కష్టమని అప్పులోళ్ళు వచ్చి తట్టుకోలేక, రోజువారీలో వచ్చి ఇంటి మొక్కలు కూర్చుని తట్టుకోలేక, అద్దెడు వచ్చి తలుపు సౌండ్ లేడని చెప్పించుకుంటా ఒకరోజు సర్దామని పెద్దకాలం కలిగింది. ఎవరికి చెప్పుకుంటా పోయి ఆ నీళ్ళు చూసాక మళ్ళీ ఏం జరిగింది? అమ్మా సావాలని ఆశ ఉంది. హల్లెలూయా. కానీ సావటానికి ఏం లేదు, సావటానికి కూడా ధైర్యం కావాలి. ఎందుకు దేవుడు ఊపిరాడదేమో, ముక్కులో పోతాయి నీళ్ళు, అది మళ్ళీ చిన్నగా ఎనికి. కానీ ఎప్పుడైతే నా ఒక బ్రతుకు యేసయ్య కాడికి వెళ్ళిందో, యేసయ్య మందిరానికి నడవటం నేను మొదలుపెట్టాను, యేసయ్య వాక్యం వింటూ నేను మొదలుపెట్టాను, ఆయన్ని పాడి స్తుతించడం నేను మొదలుపెట్టాను. అమ్మా ప్రభుని నమ్ముకొని 6 దినాలు పని చేసుకుంటూ 7వ దినం దేవుని సన్నిధికి నడిచాను. తలుపు సాటు నుండి 30 రూపాయలు అద్దె కట్టలేని నా బ్రతుకుని ఆయన మార్చాడు. హల్లెలూయా. బ్రతకలేను, చనిపోవాలనుకున్న నన్ను ఈ రోజున నా కుటుంబాల్లోనే ఒక ఉన్నతంగా నిలబెట్టాడు. గట్టిగా దేవుని మహిమపరచుకుంటాడు. హల్లెలూయా. ఎండిపోయిన మొద్దుని ఎవరు చిగురింపజేయగలరు? హల్లెలూయా. ఆయనే చిగురింపచేయగలరండి, ఆయనే చిగురింపచేయగలడు. నీవు లేకుండా నేనుండలేను, నాతో నావండి. నీవు లేకుండా నేనుండలేను, నాతో నావండి.
నా జీవితం మాట నాకు గొప్ప ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం ఏమి రాలేదమ్మా, మందిరానికి వెళ్ళి అంతే. అప్పుడు కూడా ఇస్త్రీ చేస్తున్నా, నా భార్య ఇళ్ళలో బట్టలే ఉతుకుతుంది. కానీ బ్రతుకు మారలా, 30 రూపాయలు అద్దె కట్టలేక తలుపు సాటులు లేడని చెప్పించి నేను ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళటం మొదలు పెట్టానో, వాక్యం వినటం మొదలు పెట్టాను, ఉపదేశాన్ని అంగీకరించడం మొదలు పెట్టాను, నా పాదాలు దేవుని సన్నిధికి నడవటం మొదలు పెట్టాను, చిన్నగా నా బ్రతుకులో మార్పు జరుగుతుంది. ఇదివరకు పని చేయడానికి ఇష్టపడినోడిని అమ్మా సోమరి సేమల యొద్దకు వెళ్ళి తెలివి నేర్చుకోమని వాక్యం నేను విన్నాను. హల్లెలూయా. సేమ కంటే హీనమైన నేను అటైతే సోమరిగా ఉండకూడదు. హల్లెలూయా. ఏం చేయాలి? పని చేయాలి. అప్పుడు దానికి పని అంటే ఇంటికాడ పనుకొని నిద్రపో తెల్లకలా నిద్రపాటుకి ఏం చేస్తుంటే ఆలోచిస్తా ఉంటే ఎట్ట బాగుపడాలి అమ్మ ఆలోచిస్తే బాగుపడతారా? విచిత్రం ఏంటంటే అందరూ అమ్మో ఎంత దిగులు పడుతున్నావు, దిగులు పడితే అంత పెద్ద అవుతావా? అందుకని బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు చింతించడం వల్ల ఒక మోర ఎత్తు కానీ ఒక మోర తక్కువ కానీ కావు. నువ్వు దేవుని మీద నీ భారం వేసి ఏం చేయాలి? నీకు ఇచ్చిన పనిని నమ్మకంగా చేయాలి. హల్లెలూయా. నీ భారము దేవుని మీద వేయాలి. అమ్మా దేవుని మీద నీ భారం వేసి నువ్వేం చేయాలి తెలుసా? నీకు ఏ పని అయితే ఇచ్చారో ఆ పని చేయటం మొదలు పెట్టాలి. అప్పుడు దాకా నా బ్రతుకులు ఎట్టుంది తెలుసా? నీళ్లు తెస్తున్నా, చిల్లు పడ్డ కుండలో పోతున్నా. నీళ్లు తెస్తున్నా, ఇద్దరం పని చేసేవాళ్ళమే, నా భార్య పని చేసేది, నేను పని చేసేవాళ్ళమే. కానీ నీళ్ళు ఆడబోతున్నాను, సన్న సిల్లు ఉందన్నమాట ఆ కుండకి, దాన్ని శాపం అంటారు. దాంట్లో పోతున్నా ఎన్నన్నది అని, మరి ఎట్లా పోతాయో మాకు తెలియదు, ఏ ఖర్చులు వస్తాయో మాకు తెలియదు. అమ్మా అద్దెకుండు, ఏదైనా మంచి వస్తువు కొనుక్కుందంటే వస్తువు ఉండదు, మంచి తిండి తిందామంటే తిండి ఉండదు, మంచి బట్ట తిందామని మరి. హల్లెలూయా. మళ్ళీ చేయట్లేదా అంటే రయ్యం బహుశాఖరి చేస్తూనే ఉంటాం. హల్లెలూయా. అదొక శాపం అండి. అందుకని బైబిల్ ఒక మాట నేను మీకు చదివి వినిపిస్తాను చూడండి. కీర్తన గ్రంథము 128వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. యెహోవా యందు భయము భక్తి కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతమును చాలండి. హల్లెలూయా. ఇప్పుడు దాకా నేను కష్టపడుతున్నా, నా భార్య కష్టపడుతుంది, కానీ నా బిడ్డల నోటి కాడికి రావట్లా. అది చిన్నగా వడ్డీ వ్యాపారిలా కింద చేరిపోవాలి. కష్టపడి ఒక 2000 సంపాదించుకుంటా వడ్డీ కట్టడం తెలీదా? తప్పదుగా అమ్మా. ఈ మన పిల్లల నోటికి 2000 తీసుకుని ఎవరికి ఇవ్వాలి? వాడు బాగుపడుతుంటాడు, కట్టలు సంపాదించుకుంటాడు, మేళ కడుతుంటాడు. హల్లెలూయా. చిన్నగా ఒక 10,000 సంపాదించి పక్కన పెట్టుకునేవాడు కష్టపడి ముక్కి మూలిగి చిన్నగా ఒక రాగం వచ్చి కూర్చుంటాడు. అమ్మా అబ్బాయి 10,000 అయితే ఈ 10,000 తీసుకుని ఎవరికి ఇవ్వాలి? ఆ డాక్టర్ గారు ఏం కడుతుంటాడు? అమ్మా నీకా నాకా? వాడికి కట్టుకుంటుంటాడు. కష్టపడేది ఎవరు? నువ్వు. సొమ్మేళ్ళేది ఎవరికి? డాక్టర్కి. కష్టపడేది ఎవరు? నువ్వు. సొమ్మేళ్ళేది ఎవరికి? అమ్మా వడ్డీ వ్యాపారం వస్తుంది ఇంటికి. కష్టపడతా మళ్ళా ఏదో ఒక సమస్య. హల్లెలూయా. కష్టం నీదే. చిన్న పోలీసులు మరి 10,000 కట్టకపోతే ఎట్లా వదిలిపెడతావు? తప్పదుగా. ఈ 10,000 రావడానికి ఇది ఎంత కష్టపడాలి? రోజుకి 200 కోసం పొద్దున పోయి సాయంకాలం పని చేస్తాడు. అవునా కదా అమ్మా? కానీ 10,000 కూడాలంటే మనకు సంవత్సరం పట్టింది. వాడికి ఒక అరగంట 10,000 తెచ్చి పంపిస్తాం. మరి వేసి రాకుండా వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇద్దరు అనుకున్నారు, భార్య భర్త అనుకుని ఇది ఆవేశంలో ఆడ బాగా కూర్చున్నాడు. ఇప్పుడు ఏం కట్టాలి? హల్లెలూయా. ఇల్లు పోసిన కుండేనండి. ఏ రకంగా పోతాయో మనకు తెలియదు. కానీ ఇక్కడ బైబిల్ రాయబడింది, దేవుని యందు భయము భక్తి కలిగిన ఆయన త్రోవలను నడవటం మొదలు పెడితే నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతమును నీవు అనుభవించేటట్టు చేస్తావు. ఒక్క రూపాయి కూడా నష్టపోవాలి. ఆమేన్. నేను అదే చేశానమ్మా, నేను అదే చేశాయా. మరి ఏంది నాయన నా బ్రతుకు? మా అయ్య అనేవాడు, అరే ముద్దోడ ఎట్ట బతుకుతుందా? బడికి పంపితే ఏం చేశాను తెలుసా? టీచర్ దనిందని కాకుండా చదువుకునేటప్పుడే బడువులు పెట్టి పరిగెత్తే. ఇంకా అదే పరుగు, చదువు లేదు. అమ్మా ఎవరి పేరన్నా రాయటం
రాదు, ఎట బతుకుతూ రానేవాడు. లాస్ట్కు బతకడమే కష్టమైపోయింది. కానీ ఎప్పుడైతే నేను యేసయ్యను నమ్ముకున్నానో, ఆయన ఎండిపోయిన మొద్దును చిగురింప చేస్తే దేవుడని తెలుసుకున్నాను. నీరు కట్టిన తోటలాగా మారుసులని తెలుసుకొని వెళ్ళానమ్మా. నా భార్య రాల, నేను వెళ్ళినప్పుడు ఆమె నాగమయ్య గుడికి వెళ్ళేది. ఎందుకంటే మేమంతా భయంకరమైన విగ్రహారాధికులు. నేను లక్ష్మీదేవి పూజ చేయదు బయటకు వచ్చేవని కాదు. శుక్రవారం వస్తే అమ్మ కొబ్బరి ముక్కలు, అట్టికాయ, పంచదార కలిపి పెట్టకుండా రాను. మా అమ్మాయి శుక్రవారం పుట్టింది, నాకు పెద్ద కూతురని లక్ష్మి అని పేరు పెట్టుకొని పూజ చేసేవాడిని. అంత భక్తిగా ఉండేవాడిని. శుక్రవారం డబ్బులు ఇయ్యను, మంగళవారం ఏం చేయను, కటింగ్ చేయించుకోను, పిల్లి ఎదురు వస్తే బయటికి పోను. అమ్మ బల్లి తోకాడిచ్చినా కానీ ఆ రోజు ఏం చేయనండి. అట్లా ఉండేవాడిని నేను. హల్లెలూయా. కానీ నా బ్రతికి ఎట్లాగైపోయింది. అసలు బ్రతకటం చాలా భారం అనిపించే స్థితిలో కట్టలేదు ఉన్నాను. దేపాత్ర కట్టలేదు. కానీ ఎప్పుడైతే నేను ప్రభువుని నమ్ముకున్నానో, వాక్యం విన్నా, వీళ్ళెవరు అంగీకరించే పరిస్థితులు లేదు. కానీ చిన్నగా దేవుని సన్నిధికి వెళ్ళటం నేర్చుకున్నాను. హల్లెలూయా. వాక్యం ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆయన ఆజ్ఞను నువ్వు హృదయపూర్వకంగా గైకొనుము, అప్పుడు దీర్ఘాయువుతో కూడిన సంవత్సరాలను, శాంతిని, సుఖజీవనమును నువ్వు చూస్తావు. ఆమేన్. నా హృదయంలోకి వెళ్ళింది. ఇక నేను మందిరానికి వెళ్తుంటే నాకు కొంచెం దైవ జ్ఞానం వస్తూ ఉంది. ఇక సోమర్తనం పోయింది నాలోంచి. హల్లెలూయా. అప్పుడు దాకా వాళ్ళ డబ్బులు వస్తే బాగుంది, వీళ్ళ డబ్బులు వస్తే బాగుండని పాలవాయి గేటుకాడికి వెళ్ళి బెమ్మగారి గుళ్ళో కూర్చొని పేకాట ఆడేవాడిని. ఎవరి డబ్బులను గెలుచుకోవడానికి. వాళ్ళ భార్య బిడ్డల నోటికాడి నాకు వస్తే బాగుండనేదిగా. ఇప్పుడు వాళ్ళు నాకు వచ్చిన వాళ్ళు ఏడుతారా నవ్వుతారా? వాళ్ళ భార్య బిడ్డలో ఏడుతారా నవ్వుతారా కదా. అంటే వాళ్ళందరూ ఏడిపించి నేను బాగుపడాలనే నా ఉద్దేశం. కానీ దేవుడు ఏం చేస్తుండు? నన్నే ఏడిపిస్తుండు. ఒకరోజు ఛార్జీకి లేక అక్కడి నుంచి రైలు కట్టనే నడిచి వచ్చేవాడిని. హల్లెలూయా. ఇవన్నీ పోయినాయి. ఎప్పుడైతే మందిరానికి వెళ్తున్నానో ఒక్కొక్కటి పోతుంది. చక్కగా పని చేసుకుంటున్నా, ఇస్త్రీ పోతున్నా. అమ్మా అప్పుడు ఎంత జత? ఎంత? 5 రూపాయలండి. ఒక జత 5 రూపాయలు. అట్లా చిన్నగా ఆ రోజు పని చేసుకుని ఈ రోజు మందిరానికి పోతున్నాను. హల్లెలూయా. అప్పుడు నా భార్య మారలా. కానీ నా జీవితంలో కొద్దిగా ఏమవుతుంది? నా చేతులు కష్టం ఏం చేస్తుంది? కొద్దిగా నిలబడుతుంది. ఇంట్లో చక్కగా మంచిగా బియ్యం తెచ్చేసుకోగలుగుతున్నా, అద్దె కట్టుకోగలుగుతున్నా, రూపాయి పక్కన పెట్టుకోగలుగుతున్నా, ఇక ప్రార్థన చేసుకోగలుగుతున్నా. గట్టిగా దేవుని మహిమ. ఒక్కరోజే కాయలు కొమ్మలు వచ్చేస్తాయా? కొంచెం ఇగురు, కొంచెం పచ్చదనం, కొంచెం కొమ్మ పెట్టడం, కొంచెం ఆకేయటం, అట్లా జరిగిద్దా? చాలా మంది మన వాళ్ళకి మందిరానికి వచ్చాం పాస్టర్ గారు, ఏం జరగలేదే. ఇక ఒక్కసారి ఎక్కడి నుంచి ఊడిపడాలా కదా. ఏమన్నా మ్యాజిక్ అనుకుంటున్నారా, లేకపోతే ఏమన్నా మంత్ర విద్యలు అనుకుంటున్నారా? ఓం భీమ్ అంటే పాత సినిమాల్లో కనుక మేళ్ళ కావటానికి. అమ్మా అబద్ధాలకి ఎక్కువ చోటు ఇస్తారండి మన వాళ్ళు. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ జీవన విధానం మార్చబడుతూ ఉంటుంది, నీ ఆలోచన మార్చబడుతూ ఉంటుంది, నీ నడవడి మార్చబడుతూ ఉంటుంది, నీ స్థితి మార్చబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శాపం అనే నీళ్ళు పోసే కుండకి ఏం పట్టాడు దేవుడు? ఆ చిన్న లీకేజ్, ఆ చిల్లుకి దేవుని వాక్యం ప్రార్థన ద్వారా ఏం పెట్టాడు? అమ్మ పూర్తి చేసాడు. హల్లెలూయా. నీళ్లు పోస్తుంటే నిలబడుతున్నాయి. ఇక నా జీవితంలో ఈ రోజువారి వడ్డీ మానుకున్నా, రోజు 10 రూపాయలు కట్టే మానుకున్నా. అద్దెడు వస్తే తలుపు సాటు దాక్కునే పరిస్థితి పోయింది. హల్లెలూయా. ఇంకేం చేస్తున్నా? పనికి పోయి రాగానే ప్రార్థన చేసుకుంటా, పోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటా, చేసేటప్పుడు ప్రార్థన చేసుకుంటున్నా. కానీ మా ఇంట్లో దేవుని నమ్ముకోలేదుగా. నేను ఎక్కడ పోయేది? ఈ శ్రీశైలం రోడ్లో ఉన్న ఆయుర్వేద గుడిలో పుట్ట ఒకటి ఉంటుంది, బొట్ట పట్టుకుంటుంది, దాంట్లో కొబ్బరికాయ పెట్టుకుంటుంది, ఊదురు బచ్చలు పెట్టుకుంటుంది. మరి మీకు ఎంతమంది తెలుసు అంట? మీరు అందరూ పోయేవాళ్ళే కదమ్మా. హల్లెలూయా. ఒకరోజు ఒక బైబిల్ పెట్టుకున్నాను, చిన్న బైబిల్, ప్రార్థన చేసుకుంటున్నాను. అప్పుడు ఒక అమ్మాయి మళ్ళా లేవలేకుండా చూసింది మాట ప్రార్థన చేసుకుంటుంటారు. మోహలేతలు, చేతులు పైకి ఎత్తులు ప్రార్థన అంటారు, నేతాలు చేస్తారు. హల్లెలూయా. నేనన్నా అమ్మ మీకు తెలియదు, నేతాలు చేయకూడదు దేవుడు అన్నా. సరే, అంత గొప్ప శక్తి కలిగిన దేవుడైతే నాకు అబ్బాయిని పుట్టించమను, నేను కూడా నమ్ముకుంటాను. హల్లెలూయా.
ఇక నాకేం దొరికింది? సందు దొరికింది. గట్టి దేవుని మహిమపరుచుకుందా. సరే, ఇదే మాట మీరుండు. నేను నా దేవునికి ప్రార్థన చేస్తాను. దేవుడు ఏం చేస్తాడు? కార్యం చేస్తాడని చెప్పేసి ఇక రోజు ప్రార్థన చేయడం ఎక్కువ చేసే. ఏమని? అయ్యా అబ్బాయి నాయన, అబ్బాయి కావాలి, అబ్బాయి కావాలి. ఏమైనా నెల మర్చిపోయింది. 9 కూడా పోయి 10 వస్తుంది అంటాను తడకి. హల్లెలూయా. ఈ నాలో ఏం పెరిగింది? టెన్షన్ పెరిగింది. ప్రభువా నువ్వు నాయన ఉన్నావు తండ్రి, నన్ను మార్చుకున్నా, నా భార్యను కూడా మార్చుకు, ఇద్దరం కలిసి ప్రార్థనకు వస్తాను ప్రభువా. ఎక్కువ చేసా. 10 వెళ్ళి 11 తగిలింది అంటుంది. హల్లెలూయా. నేను ప్రార్థన ఆపలేదు, విశ్వాసం నాకు. ఎందుకంటే నన్ను మార్చుకున్నాడు. నేను దేవుని శక్తిని చూసా, అక్కడ కూడా మార్చుకుంటాను. 11 తగిలింది అన్నాక గురువారం సాయంకాలం ఇదిగో ఇక్కడ ఈ వీడియో తీస్తున్న ఆయన కూర్చొని హల్లెలూయా. 11 తగిలిన నెల మర్చిపోయింది. ఏం చేసింది? నెల మర్చిపోయింది. హల్లెలూయా. అద్దిల్లు దుడిచిపోయి ఇంటికి పోయి కంది సాయంకాలం పూట. ఆపరేషన్ ఏం లేదండి. నేను పుట్టాడు. పుట్టినాక అప్పుడు అయ్యా నేను చేసే ప్రార్థన ఏముంది? గట్టిగా దేవుని మహిమపరుచుకున్నా. అబ్బాయికి రాజేష్ అని పేరు పెట్టుకొని ఆ రోజు చావు కూడా దేవుని సన్నిధికి రావడం మొదలుపెట్టింది. సోదరి సోదరులారా, ఎండిపోయిన ముద్దులాగున్న నా జీవితాన్ని అదే 30 రూపాయలు అద్దె గట్టలేని ఆ స్థలాన్ని దేవుడు నాకు ఇచ్చింది. ఆ చుట్టుపక్కల ఇల్లు నేను కొనుక్కున్నాను, ఆ చుట్టుపక్కల స్థలాలు నేను కొనుక్కున్నాను. ఈరోజు ఆ ప్రాంతంలో నాదే పెద్ద స్థలం అంటే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కారణం ఏంది? నాకేమన్నా గొప్ప ఉద్యోగం వచ్చిందా అమ్మా? లేదా అక్కడి నుంచి కట్ట వచ్చి పడ్డాయా? ఏమి లేదండి. నా శాపం అనే సిల్లుని దేవుడు ఏం చేశాడు? పూడ్చేసాడు. హల్లెలూయా. ఈరోజు శాపం నీ ఇంట్లో ఉందా? శాపం నీ జీవితంలో ఉందా? శాపముతో నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? నెమ్మది లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావా? ఆశీర్వాదానికి దూరంగా నువ్వు బ్రతుకుతున్నావా? సుఖ జీవనం అనేది మా జీవితంలో కాని రావట్లేదు పాస్టర్ గారు. 20వ సంవత్సరం పోయింది, 21 పోయింది, 24 పోయింది, 25 పోయింది, ఇప్పుడు 26లోకి వచ్చామని. ఇంతేనా మా బ్రతుకు అని నువ్వు అనుకుంటుంటే దేవుడు నీతో ఈ రాత్రికాల సమయంలో 26వ సంవత్సరం మొదటి రోజున మాట్లాడుతున్నాడు. నా బిడ్డ, నేను గొర్రెలకి మంచి కాపరిని. నా గొర్రెల కొరకు నేను ప్రాణమైన పెడతాను. నేను పచ్చిక గల చోట్ల పనులు చేస్తాను. జీవ జలములు ఎందుకు నేను నిన్ను నడిపిస్తాను. నా బిడ్డ, నువ్వు గనక మనస్ఫూర్తిగా నా సన్నిధికి నడిస్తే, నా వాక్యమును, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా అంగీకరిస్తే సుఖ జీవనంతో కూడిన సంవత్సరాన్ని నేను ఇస్తాను. హల్లెలూయా. దీర్ఘాయువును నేను నీకు ఇస్తాను. హల్లెలూయా. సోదరి సోదరులారా, నీ జీవితంలో, నా జీవితంలో ఈ 2026 సంవత్సరంలో అయినా సుఖ జీవనంతో కూడిన సంవత్సరాలు కావాలా అంటే నువ్వు నేను చేయాల్సిన పని తెలుసా? దేవుని మాటని మనం హృదయపూర్వకంగా అంగీకరించాలి. అందుకనే సృష్టికర్త అయిన దేవుడు మనల్ని రక్షించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడమ్మా. నేను ఆయన తెలుసుకున్న తర్వాత నా జీవితమే మారిపోయింది. ఈరోజు అందరూ అక్కడ అంటుంటారు, అసలు పాస్టర్ గారు ఏం చేస్తారు? చక్కగా తెల్ల బట్టలు వేసుకుని తిరుగుతాడు, బుల్లెట్ ఉంది, ఇంకో బండి ఉంది, కారు ఉంది, అన్నీ అని వచ్చే నేను అప్పుడు అడుగుతున్నా. ఏమనుకున్నట్టు నేను ఒక మాట అడుగుతుంది పాస్టర్, అడగండి అయ్యా అంటే ఏందని అర్థం అమ్మా? మరి మీ అందరూ తెలుసులేదు కానీ వాళ్ళకి అట్లా అనిపించింది అంటుంది. ఆయన నుంచి ఏమన్నా వస్తాయి పాస్టర్? నేనన్నా వస్తాయి. అది ఎందుకు ఒప్పుకోవాలిగా? అవునమ్మా, ఒప్పుకోవాలా ఒప్పుకోవచ్చా? వస్తాయి. ఎట్లా వస్తాయి పాస్టర్? ఎవరు పంపిస్తారండి? అక్కడ పైన ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆయన సృష్టికర్త. ఆయన ఎప్పుడు పైనే ఉంటాడు, సర్వ సంపదలు ఆయన కానే ఉంటాయి. అక్కడి నుంచి వస్తాయి. అటనా? మేము అట్ట అనుకోవట్లేదు. ఎక్కడ పైన అంటే ఎక్కడ? తెల్లూరు వాళ్ళకి అది పని లేదా? తెల్లవాళ్ళకి ఏం పని లేదా? హల్లెలూయా. ఈ రోజు ఇప్పుడు తెల్లవాళ్ళ మొత్తం అన్నిలో ఎక్కువ. హల్లెలూయా. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు అక్కడ ఉన్నాడు, అంత యూదులు. ఏదైనా మాయపరుచుకుంటారు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచడం వల్ల ఆయన మన తండ్రి. ఆయన కాంచి వస్తాయి, ఆయన నుంచి వస్తాయమ్మా. హల్లెలూయా. కానీ వాళ్ళకి తెలియదు అది. ఈరోజు నా జీవితం మార్చబడింది, నా కుటుంబం మార్చబడింది. ఎండిపోయిన ముద్దులా కూడా నా జీవితాన్ని ఒక పచ్చటి కొమ్మలాగా కాయలతో పూతతో నింపబడినాడు. హల్లెలూయా. ఈరోజు నా బిడ్డలు, నా మనవాళ్ళు, నా మనవరాళ్ళు అమ్మా
అందరూ వచ్చి ఒక గొప్ప పండగలాగా బ్రతుకుతాం. అందరూ సమాధానంతో, సంతోషంతో, ప్రేమతో, దైవైక్యతతో బ్రతుకుతుంటే మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏమిటి కారణం అంటే నేను ఒక్కటే చెప్తాను, ఏ కారణం లేదమ్మా. నా ఒక శాపం అనే శిల్లి ఏం చేయబడింది, ఓడ్చబడింది. సత్యం అనే మార్గాన్ని నేను తెలుసుకున్నాను అమ్మా. ఆ సత్యమునకు సృష్టికర్త అయిన దేవుడు నాకు కాపరిగా ఉండి నన్ను ఎక్కడికి నడిపిస్తున్నాడు, ఎండిపోయిన స్థలాలకు కాదు, పచ్చిక గల చోట్లకు నడిపిస్తున్నాడు. జీవజలములు ఎద్దకు నడిపిస్తూ ఉన్నాడు. సుఖ జీవనంతో కూడిన సంవత్సరాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అందుకని నీ జీవితంలో, నా జీవితంలో కూడా అవి అందరికి ఇస్తాను అంటాడు. అందుకని ఆయన ఏమని చెప్పాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త భూజనులారా నా ఎంతకు రమ్మన్నాడా, వద్దులే కొద్దిమంది రండి అన్నాడా అమ్మా? అందరిని రమ్మన్నాడు కదా. హల్లెలూయా. మరి అందరిని రమ్మన్న దేవుడు నిన్ను మాత్రం ఎందుకు రమ్మల్లా? కానీ నువ్వేం చేస్తున్నావు అంటే వెళ్ళలేకపోతున్నావు అంతే. ఈరోజు బ్రాహ్మణ్స్, రెడ్లు అమ్మా అనేక మంది అండి. ధనాంజలి శాస్త్రి తిరుపతి గుళ్ళో అర్చకం చేసేవాడు, కుటుంబంలో గుర్తున్నవాడు, లేదు ప్రభుత్వం నమ్ముకుని సేవ చేస్తా ఉన్నాడు అమ్మా. వైఎస్ రాజశేఖర రెడ్డి, రెడ్డైనా కదా వాళ్ళు, ఆ కడప జిల్లాలో పెద్ద ఫ్యామిలీ. ఈరోజు ఆ కుటుంబం మొత్తం చర్చికి వెళ్ళేవాళ్ళు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరికంటే మనం గొప్ప వాళ్ళం? మన శాపాన్ని తీసివేసుకోవటానికి అమ్మా, మనము చీరించబడటానికి, సుఖజీవనంతో కూడిన సంవత్సరాలు గడపడానికి, ఈ లోకంలో ఉన్న 4 రోజులు సంతోషంగా ఉండటానికి, విడిచిపెట్టి వెళ్ళినాక నిత్య పరలోకంలో ఉండటానికి అంతకంటే ధన్యత ఏముందండి? అందుకనే క్రీస్తునందున్న వానికి ఒకసారి చదువుకున్న మాట చదువుకుని ముగించుకున్నాం. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం త్వరగా. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి హల్లెలూయా. మన శిక్ష కావాలా? శిక్ష నుంచి తప్పించుకోవడం కావాలా? మనుషులందరూ శిక్ష కావాలా? శిక్ష నుంచి తప్పించుకోవడం కావాలా? అప్పుడు దాకా శాఖ జాతనే ఉన్నానమ్మా, కానీ ఏమి లేదు. పాప పొద్దు గూగుల్ బట్టలకు పోయి వచ్చి ఇంట్లోకి వచ్చాక కంట్రోల్ పేరుకున్న డబ్బులు కూడా ఏదో గాజేసి వస్తే ఇక మా ఇద్దరి మధ్యన ఏముంటుంది? ఆనందం ఉంటుందా? మా అయ్యలు తీసుకొచ్చి ఆయన గట్టి పెట్టారు, నా బతుకుని పాడు చేశారు. హల్లెలూయా. ఆవిడ నేనేం చేస్తుంటా, నేను కుట్లా, నేను 4 తీస్తుంటా. కుటుంబం ఎంత ఆనందంగా ఉంటుందమ్మా ఇంకా. హల్లెలూయా. కానీ కుటుంబంలో సమాధానం, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం ఇటువంటివన్నీ పెరగాలంటే మన జీవితంలో శాపం కావాలి. అందుకన్నాడు క్రీస్తు యేసునందున్న వారికి. ఈరోజు కుటుంబాలలో నరకం చూస్తున్నారండి చాలా మంది. భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సమాధానము, అత్తకి కోడలకి మధ్య సమాధానము అమ్మా, కుటుంబానికి సమాధానం లేదు. రేయం బహుళ కష్టపడి ఇంటికి వచ్చాక అన్నం తినడానికి కూడా కన్నీరు విడుస్తూ ఉన్నాం. అప్పులోని సమస్య చూస్తే అయ్యో అనారోగ్యంతో సమస్య, ఇంట్లో పోతే నెమ్మది లేని స్థితి, గర్భఫలముతో చూస్తే శాపంగా పొందిన గర్భఫలము. ఏం చేయాలో దిక్కు బ్రతక తప్పక బ్రతుకుతూ ఉంటారు ఈరోజు చాలా మంది కుటుంబాలు. కారణం ఏంటి తెలుసా? ఒక్కటేనండి, శిక్షలో ఉన్నాము. అందుకని అంటున్నాడు యేసు క్రీస్తునందున్న వారికి. మనం శిక్షలో బ్రతుకుతావా, సంతోషంగా బ్రతుకుతాము? సంతోషంగా బ్రతకాలంటే ఎక్కడికి రావాలి? యేసు క్రీస్తునందున్న వారికి మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. సంతోషమే, సమాధానమే, సంతోషమే, సమాధానమే, చెప్పనా సౌఖ్యమైన సంతోషం, చెప్పనా సౌఖ్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావాలా? ఈ సంతోషం నీకు కావాలా? నేడే యేసు యొద్దకు రమ్ము, నేడే యేసు యొద్దకు రమ్ము.
నా జీవితం సంతోషం ఉందమ్మా. పెద్దకాలం కాడికి పోయి ఎనికి తిరిగి వచ్చా నడిచిపోయి, సైకిల్ కూడా లేదు. దేనికి? సావటానికి కూడా ధైర్యం లేని బ్రతుకు. హల్లెలూయా. ఇంట్లోకి వస్తే ఇంట్లో బతకలేను, సమాజంలో పోతే ఎన్ని ఆశలు. అబ్బా వాళ్ళలాగా ఉండాలా, ఏలాగా ఉండాలా, వాళ్ళు చూడు ఎంత ఘనంగా బతుకుతున్నారు, ఇల్లు చూడ తెలుగుగా బతుకుతున్నారు. అన్ని ఆశలు ఉంటాయి మనకు కూడా, అవునా? అన్నదమ్ములు చూసి మన బంధువులు చూసి చూడు వాళ్ళ మనం ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. కానీ అటువంటి బ్రతుకు రాదు. ఇక శాఖ చేయకుండా తప్పింది అంటే శాఖ చేయాల్సిందే. హల్లెలూయా. అందుకని మన ఆశలు నెరవేర్చలేదు తెలుసా మన యేసయ్య. ఆమేన్. ఎండిపోయిన బ్రతుకుల్ని చిగురింప చేయువాడు ఆయన మాత్రమే. అందుకని యేసు క్రీస్తు ఉన్న వానికి ఏ శిక్ష లేదమ్మా. ఈరోజు శిక్షలో బ్రతుకుతుంటే ఆయన ప్రేమించి ఎప్పుడైతే నేను ఒక మాట విని, ఒక పాస్టర్ మాట విని వెళ్ళాను, ఆ రోజు నా బ్రతుకు మారింది. వాక్యం వినువాడు ధన్యుడు, చదువువాడు ధన్యుడు, దాన్ని హృదయపూర్వకంగా గైకొనువాడు సుఖజీవనముతో కూడిన సంవత్సరాలను చూస్తాడు. హల్లెలూయా. ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము చూడండమ్మా. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వచనం. ఏం పర్వాలేదండి, మీరు నవమాకండి, 5 నిమిషాలు ముగించేస్తాను. ఎందుకంటే లోపలికి పోయిన వానికి ధన్యత, వానికి త్వరగా ఆ వచ్చిన చదివితే అయిపోయింది. ఏముంది అమ్మా? 10:22. 10:22 అమ్మా. అందరు జాగ్రత్త, ఏమున్నావు సంతోషంగా బ్రతకాలి. ఈ వాక్యం వింటే యెహోవా ఆశీర్వాదము. ఇప్పుడు మనందరికి ఏం కావాలి? 4 రాళ్ళు కావాలా, ఐశ్వర్యం కావాలా? కదా. రాళ్ళు ఏముందండి, రోడ్డు పడికి పోతే ఎక్కడైనా దొరుకుతాయి. ఆశీర్వాదం కావాలమ్మా. హల్లెలూయా. లోకంలో ఎన్ని కష్టపడ్డా, ఎన్ని తప్పులు తిన్నా, ఎన్ని తప్పులు చేసినా దేనికోసం? దీవెనకరంగా బ్రతకడం కోసమే కదండి. హల్లెలూయా. పిల్లలు వచ్చి తల్లిదండ్రులు తండ్రి దీనికి ఆతిథ్యం ఇవా, అవునా? ఈ ఆశీర్వాదం కోసమేగా. అది ఎక్కడ దొరికిందంట? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఆ ఐశ్వర్యం ఎట్టొస్తుందో కూడా అక్కడ రాయబడింది. చదవమ్మా. నరులు పడే కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. మనం అనుకుంటా అట్లా అట్టయితే ఇవాళ చూద్దు లేదు. మా మేస్తలు ఎప్పుడు అంతే ఈ ఆదివారం మందిరానికి పోతాడు ప్రొడుగు చూస్తా. ఈ ఆదివారం 1000 రూపాయలు సంపాదిస్తే ఎట్ట బెరకతో చూస్తా. ఇల్లు ఆడికి పోయి చిలక 2,000 కాజేసి ఉంటాయి. అవునా? నువ్వు మందిరం మాడుకొని పోవాలా, నేను వారానికి 2 ఇతలు తినాలా. హల్లెలూయా. ఇక ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చిందో పాపం సాధ్యమైన తోడికి అన్ని తగ్గించి చిన్నగా ఎక్కడికి వస్తుంది. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం రేయంబోలు కష్టపడి వచ్చి పెరగదమ్మా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, కానీ అది నరులు పడే కష్టం ద్వారా ఎక్కువయ్యే ఆశీర్వాదము కాదు. హల్లెలూయా. అది దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా వచ్చే ఆశీర్వాదం. అట్టి దీవెన దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా